తాజా అంశం చూస్తున్నాం. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. ఇవాల్టి నుంచి ఈ నెల 29 వరకు తొలి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తాడు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా నామినేషన్ల ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఈ మండల కేంద్రాల్లో గ్రామ పంచాయతీలకు సంబంధించి ఉదయం కరెక్ట్గా 16 గంటల సమయానికి అయితే ఈ నామినేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మొత్తం కూడా ఈ గ్రామ పంచాయతీల్లో మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అభ్యర్థులు దరఖాస్తుల ఫామ్లు అన్నింటిని తీసుకువెళ్ళి ఆ ఫామ్స్ అన్నింటిని కూడా నింపి తర్వాత ఇక్కడ గ్రామ పంచాయతీ కేంద్రాల్లో ఇక్కడ సబ్మిట్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 73 మండల కేంద్రాలు ఉన్నాయి. దీంతో పాటు ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 1782 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 15,586 వార్డులు అయితే ఉన్నాయి. ఈరోజు మొదటి విడతలో భాగంగా తొలి విడతలో భాగంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 33 మండలాలకు సంబంధించినటువంటి ఈ గ్రామ పంచాయతీల్లో ఈ నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తం నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే 869 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీంతోపాటు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 23 మండల కేంద్రాలు ఉన్నాయి. దీంతోపాటు గ్రామ పంచాయతీలు చూసుకున్నట్లయితే మొత్తం 486 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే తొలి విడతలో భాగంగా మొత్తం కూడా ఇక్కడ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ సిబ్బంది మొత్తం కూడా ఉన్నారు. దీంతోపాటు ఇక్కడ జిల్లా కలెక్టర్ మొత్తం కూడా ఈ ఎన్నికలకు సంబంధించిన మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఇంకా అభ్యర్థులు అయితే ఒకరి తర్వాత ఒకరు అయితే వచ్చి ఆ దరఖాస్తు ఫామ్లన్నీ కూడా తీసుకువెళ్ళి ఆ ఫామ్స్ మొత్తం కూడా నింపి తర్వాత ఇక్కడ అధికారులకు అయితే సబ్మిట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రం అనంతారం గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాము. ఈ గ్రామ పంచాయతీలో అయితే మొత్తం కూడా ఈ అభ్యర్థులు మొత్తం కూడా ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో సర్పంచ్లుగా ఈ వాటికి సంబంధించిన ఫామ్స్ మొత్తం కూడా ఇస్తున్నారు. వీటన్నింటిని కూడా ఓటర్ లిస్టులో చెక్ చేసుకొని తర్వాత ఇక్కడ వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి ఫామ్స్ మొత్తం కూడా వాటికి 2 సార్లు తరువుగా చెక్ చేసిన అనంతరం అయితే మొత్తం మళ్ళీ వాటిలో ఏమైనా ఫిల్ చేయనట్టయితే వారికి మొత్తం కూడా ఈ సంబంధిత అభ్యర్థులకి చెప్పి ఆ ఫామ్స్ మొత్తం కూడా పూర్తిగా సబ్మిట్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం 16 గంటల నుంచి అయితే ఈ నామినేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. 29వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. నామినేషన్లు అయితే సాయంత్రం 5 గంటల వరకు కూడా తీసుకుంటారు. 30వ తేదీన మొత్తం కూడా ఈ నామినేషన్లకు సంబంధించి ఆ స్క్రూటినీ జరుగుతుంది. తర్వాత 3వ తేదీన ఈ మొత్తం నామినేషన్లకు సంబంధించి ఉపసంహరణ అయితే జరిగే అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తం కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం కూడా ఇక్కడ ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు ఈ గ్రామ పంచాయతీ కేంద్రాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ నల్గొండ జిల్లా అనంతరం గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాము. ఇక్కడ సంబంధించి ఎన్నికలకు సంబంధించినటువంటి ఆర్ఓ ఉన్నారు. చెప్పండి మేడం, ఇప్పుడు మొత్తం ఈ అభ్యర్థులు ఈ పోటీ చేసే అభ్యర్థులు వీళ్ళు ఎలాంటి ఫామ్స్ సబ్మిట్ చేయాలి, వీటికి సంబంధించిన ఎలాంటి వీటికి జడ్జ్ చేయాలి? సార్, నామినేషన్ పత్రము ఇవ్వడం జరిగింది. తర్వాత నామినేషన్ పత్రంలో ఈ పార్ట్ 1లో ప్రతిపాదకుని సంతకం ఉండాలి, పార్ట్ 2లో అభ్యర్థి సంతకం ఉండాలి, పార్ట్ 3లో కూడా అభ్యర్థి సంతకం ఉండాలి సార్. పార్ట్ 4లో ఇక ఆర్ఓ సంతకం ఉంటుంది. నెక్స్ట్ అఫిడవిట్లో 2 సాక్షుల సంతకం మరియు అభ్యర్థి సంతకం ఉండాలి. ఎక్స్పెండిచర్ డిక్లరేషన్లో అభ్యర్థి సంతకం ఉండాలి. నామినేషన్ పత్రంతో జతపరచవలసింది ఫామ్ 3, స్వీయ ప్రకటన అంటే అఫిడవిటు, అనుబంధం 5, డిపాజిటు, నో డ్యూ సర్టిఫికేట్ ఫ్రమ్ జీపీ, బ్యాంక్ ఖాతా జిరాక్స్, ఆధార్ కార్డు, క్యాష్ సర్టిఫికేట్ సార్. ఇప్పుడు ఈ నామినేషన్ స్వీకరణ అనేది ఈ రోజు నుంచి 29వ తారీఖు వరకు. తర్వాత 30వ తారీఖు నాడు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణ అనేది 3/12/2025 నాడు. తర్వాత ఎన్నిక అనేది 11/12/2025 సార్. 7 గంటల నుంచి 1 వరకు, 2 గంటలకు ఎలక్షన్స్ కౌంటింగ్ ఉంటుంది. తర్వాత ఫలితాలు. మొత్తం కూడా నామినేషన్ ప్రక్రియ అయితే సుజావుగా సాగుతుంది. ఇప్పటి వరకు కూడా మొత్తం 2 అభ్యర్థులు అయితే నామినేషన్ పత్రాలు అయితే ఇక్కడ సమర్పించారు. ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా ఇక్కడ ఇప్పటికే నామినేషన్ వేసిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం ఈ రోజు ఉదయం 16 గంటలకి అయితే నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. 30వ తేదీన మొత్తం కూడా స్క్రూటినీ చేస్తారు, పరిశీలిస్తారు. 3వ తేదీ వరకు కూడా ఇక్కడ దీనికి సంబంధించి విత్డ్రా కూడా జరిగే అవకాశం ఉంది. తర్వాత మొత్తం కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినట్టు కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఇదే ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం. ఓటు